ఏంటబ్బు ఇవాళ కూడా పనికి వెళ్ళలేదా? రేపు నుంచి వెళ్ళిపోతానమ్మా. ఇదే మాట 5 రోజులుగా చెప్తున్నారు. పనికి వెళ్ళకపోతే ఏం తింటారబ్బు? ఎందుకమ్మా కంగారు? అల్లా ఉన్నాడు, ఆయనే తినిపిస్తాడు, ఆయనే తాగిస్తాడు, అన్ని ఆయనే చూసుకుంటాడు. అవును, అల్లాయే తినిపిస్తాడు, అల్లాయే తాగిస్తాడు. సరే, ఒక నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తుంది? ఈ మంచినీళ్ళ గ్లాస్ పట్టుకోండి అబ్బు. ఉమ్. ఇప్పుడు తాగండి. ఆగండి. ఏమైందమ్మా? అల్లాయే తినిపిస్తాడు, అల్లాయే తాగిస్తాడు అన్నారు కదా, మరి మీరే తాగిస్తున్నారే. అవునమ్మా, అల్లాయే తాగిస్తాడు తినిపిస్తాడు అన్నాను. మరి మనం ప్రయత్నించి తాగితేనే కదా అది లోపలికి వెళ్తుంది. మరి మీరు వెళ్ళి కష్టపడి సంపాదిస్తేనే కదా 4 డబ్బులు వచ్చేవి, అప్పుడే కదా తినేది. దాన్నే కదబ్బు అల్లా మనకి తినిపించేది, మనం ప్రయత్నిస్తేనే కదా. హదీస్లో ఇలా వస్తుందబ్బు, ఒక సహాబీ వారు దైవప్రవక్త వారితో ఇలా అడిగారు, నా ఒంటెను చెట్టుకు కట్టేసి అల్లాపై నమ్మకం ఉంచాలా, లేదా వదిలేసి అల్లాపై నమ్మకం ఉంచాలా అని అడిగారు. అప్పుడు దైవప్రవక్త వారు అన్నారు, నీ ఒంటెను చెట్టుకు కట్టేసి అప్పుడు అల్లాపై నమ్మకం ఉంచు అన్నారు. అంటే దీని అర్థం మనం ప్రయత్నించి అల్లాపై నమ్మకం ఉంచాలబ్బు. అల్హమ్దులిల్లా, చాలా మంచి హదీస్ని నాకు గుర్తు చేసావమ్మా. అల్హమ్దులిల్లా. ఇకపై అల్లాహపై నమ్మకం అంటే ముందు నేను ప్రయత్నించి అల్లాహపై నమ్మకం ఉంచుతాను ఇన్షా అల్లాహ్.